ఫ్రెండ్స్, నేను మీ సరిత జమికుంట. ఈరోజు మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం చేయడం జరుగుతుంది. నాకు అన్నీ కొత్త అండి. మా అత్తగారు చెప్తుంటే పూజకి ఏమేమి పడతాయో ఏమేమి వంటలు చేయాలో అన్నీ చెప్తుంది. నేను చేస్తున్నాను. నాకే కాదు, కొత్తగా పట్టే వాళ్ళకి అందరికీ పనికొస్తుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి చివరి వరకు చూడండి. ఇది కేదారేశ్వర స్వామి వారి కోసం అండి. పుప్పొడి అయితే వేయడం జరుగుతుందండి. ఇది ఏంటని అడగకండి. కేదారేశ్వర వ్రతం పుప్పొడి అంటారండి. ఏ గదులు చూసినా 21 ఉంటాయి. ఏ వైపు నుంచి చూసినా మొత్తం రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. దీన్నే పుప్పొడి అంటారండి. వెనుకట మర్రి చెట్టు కింద ఈ వ్రతం చేసుకునేవాళ్ళు. మనం ఈ మర్రి చెట్టు లాగానే ఈ పుప్పడి వేసుకొని ఈ మర్రి చెట్టులాగానే భావించి దీని కింద మనం కేదారేశ్వర వ్రతం చేసుకోవడం జరుగుతుంది. చాలామందికి పుప్పడి అంటే తెలియదు. ఇదే 21 ఉంటాయండి. అన్నీ మనం పోకలు కానీ బొట్లు కానీ అన్నీ 21 పెట్టుకొని కేదారేశ్వర వ్రతం చేసుకుంటాం కదా, ఇవి కూడా 21 పెట్టుకోవాలి. చాలామందికి తెలియదు. ఇది మనకు సూర్యచంద్రుడు లేకుండా ఏ పని కాదు కదండి. సూర్యచంద్రుడు ఉంటే మన ఇంట్లో ఉన్నట్టు సూర్యకిరణాలు ఇస్తుందండి. చూడండి. దీపావళి వ్రతానికి మనకు స్పెషల్ కొత్త బియ్యం పాయసం కదా అండి. పాయసం రెడీ అవుతుందండి. ఇందులోనైతే షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. పాయసానికి ఇలాచి పాలు ఇవన్నీ దీంట్లో వేయాలండి. ఇంగిల్ చేయాలి పాలండి. అంతే అండి. కొత్త బియ్యం మాత్రం ఖచ్చితంగా ఉండాలండి పాయసానికి. పాయసం దగ్గర పడిందండి. తుక్కు అంటుంది. కొత్త బియ్యం పాయసం రెడీ. వ్రతం కోసం అండి ముందుగా కొత్త బియ్యం తీసుకొని మిక్సీ పట్టుకోవడం అయితే జరుగుతుంది. మడితో చేస్తున్నాం కాబట్టి గిరి దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకుంటున్నామండి. ఈ పిండి బెల్లపప్పాల కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా వీడియో చేసి చూపిస్తానండి. బెల్లం ఆనక కోసం అండి రెడీ చేస్తున్నా. కొంచెం మసలాలండి. మసిలిన తర్వాత బెల్లం వేస్తే తొందరగా ఇవి నోము దండలండి. నేను కొత్తగా పోయిన సంవత్సరం పట్టానండి. ఇవన్నీ పెద్దగా తెలియదు కదా. ఇవి మా అక్కగారండి నాకు తయారు చేసి ఇచ్చింది. ఎన్ని దండలు అవి? 3 దండలండి. ఒకటి మా యారాలకి నాకు చేతికి నోము దొండ ప్రతి ఇంటికి ఒకటే ఉంటుందండి. ఆకం అయితే బెల్లం ఆకం అయితే వచ్చిందండి. మసులుతుంది. ఇప్పుడు పిండి వేసుకోవాలండి. అవసరం ఉన్నంత పిండి వేసుకోవాలండి. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పటికైతే వచ్చిందండి. కేదారేశ్వర వ్రతానికి ఈ రసగుమ్మడికాయ ఇంపార్టెంట్ అండి. మనం కట్ చేయద్దు కాబట్టి పెద్ద మనిషి మా అత్తగారు కట్ చేసి ఇస్తున్నారు. గుమ్మడికాయ కోసం అండి కొత్త పెసర్లు పప్పుగా తీసేస్తున్నానండి. పెసర్లు వేయించి ఇలా పప్పు తీసుకోవాలండి. ఇదే పప్పును గుమ్మడికాయ కూర వండుకోవాలండి. ఇలా పెసర్లనైతే పెసరపప్పులో అయితే రెడీ చేశానండి. గుమ్మడికాయ కూర కోసం అయితే గుమ్మడికాయ ముక్కలు అయితే కట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక కొత్త పెసర్లు పప్పు చేశాను కదండి, దాంతోనే గుమ్మడికాయ పెసరపప్పు వండుకోవాలండి. ఇదే మన దీపావళి శ్రేష్టం అండి. గుమ్మడికాయ ముక్కలు అయితే వేసానండి. పోపు వేసి బెల్లం
బెల్లప్పాల కోసం అయితే ప్రిపేర్ చేశానండి. మూకుడు పెట్టి నూనె పోసానండి. ఇలా చిన్న చిన్నగా చేసేసి వేసుకోవడం. ఇలా ప్రిపేర్ చేసి దేవుడికి మాత్రం 21 అండి పెట్టుకోవడం. అన్నీ 21. మేము 21 పెట్టుకుంటాం కాబట్టి 21 పెట్టుకుంటాం కేదారేశ్వర వ్రతం దగ్గర. కొంతమంది రాశులు అంటారు, వాళ్ళు కుప్పలు ఎన్నైనా పెట్టుకుంటారు, వాళ్ళకి లెక్క లేదండి. మా అత్తగారు అలానే చెప్పింది, ఆ అత్తయ్య గారు అలానే పాటించారు. అత్తయ్య గారు చెప్పారు, మేము కూడా అలానే పాటిస్తున్నామండి. ఈ పెద్దలు చెప్పేటి అన్ని సాంప్రదాయాలు అన్నీ మనకు తెలిసి ఉండవు. వాళ్ళు చెప్పినవి మనం వినాలి, తెలుసుకొని చేయాలి. బెల్లపప్పాలు అయితే అయిపోయాయండి. చిన్నగా దేవుడికి 21 కావాలి కదండి, అందుకే ఇవి చిన్నగా చేశాను. గొజ్జి పులుసు కోసం అయితే చింతపండు నానబెట్టానండి. ఉల్లిగడ్డ కట్ చేశానండి. పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర అన్నీ పోపు చేసి, సేమ్ దానిలాగానే చారులాగానే కానీ చిక్కగా ఉండాలి పులుసు. దీన్ని గొజ్జి పులుసు అంటారు. పాయసం అయిపోయిందండి. గుమ్మడికాయ కూర అయిపోయిందండి. దేవుడి దగ్గరికి బెల్లపప్పాలు అయిపోయాయండి. వడి వంట ఇప్పటితో అయిపోయిందండి. ఇక దేవుడి దగ్గర కోసమని ఇప్పుడు పసుపు ఉండాలండి. ఇది కూడా 21 ఇలా ఉండలుగా చేసుకొని కేదారేశ్వర వ్రతంలో ఇది కూడా 1. ఇవన్నీ పూజకు కావాల్సినవండి. ఏంటంటే ఒక్కటిగా చెప్తానండి. 21 పువ్వులు, 21 పువ్వులండి, 21 తమలపాకు, ఒక ఆకు పైన గంధం 21. ఇవి పసుపు ఉండలండి, పసుపుతో చేసినవి ఉండలుగా చేసుకోవాలి. ఇవి కూడా 21. అక్షంతలు, పసుపు, కుంకుమ, గుక్క, గుల్లాలు, 21 బెల్లం. ఇవి నోముకు కావాల్సిన దండ అండి. గంధం, గుగ్గిలం, మైసాచి. ఇవి నల్లపోకలండి, కుడక. ఇవి కూడా పూజలో ఒక భాగం అండి. అప్పాలు పెట్టిన పెట్టు 21. ఓకే అత్తమ్మ. అసలు అయినవి అప్పాలండి, అవే మర్చిపోయాను. అందుకే పెద్దవాళ్ళు ఉండాలండి గుర్తు చేయడానికి. ఇవి కూడా 21 అండి. 21. ఓకేనా అత్తమ్మ? ఓకే. సరిపోయినాయా అన్నీ? ఓకే. సంవత్సరానికి ఒకసారి తండ్రి వ్రతం చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయండి. ప్రతిసారి నోముకున్న దండలండి ఇవన్నీ. ఒక డబ్బాలో ఉంచేసుకోవాలి. మా దేవుడు ఇలా ఉంటుందండి. ఒకటి వెండి, పెట్టి ఇదేనండి దండ అంటే కేదారేశ్వర దండ. మాది
ఇప్పటితో పూజకు కావాల్సిన సామాన్ అంతా రెడీ అండి.